వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. తెలంగాణ బోడుప్పల్ బృందావన కాలనీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఎంత భయంకరంగా ఉందంటే అసలు మనం నిజంగా మనుషుల పశువుల దానికన్నా హీనంగా బతుకుతా ఉన్నారో అర్థం కావట్లేదు. అసలు మనం సమాజంలో బతుకుతా ఉన్నామా లేదా అని కూడా అర్థం కావట్లేదు. అంత హీనంగా ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి లుక్ వేసుకోండి. ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తాం చూసారా, అందం అసూయ అంతే. పూర్ణిమ అమ్మాయి పేరు. ఇక్కడ ఈ వేస్ట్ ఫెలో కనిపిస్తున్నాడు చూసారా, ఈ అబ్బాయి పేరు మహేష్, ఈ అబ్బాయి పేరు సాయి కుమార్. ఈ అమ్మాయితో ఈ అబ్బాయి ప్రేమ. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. చిన్న 2 years బాబు ఉన్నాడు. ఇంట్లోనే ట్యూషన్ చెప్తుంది. వాళ్ళ ఆయన ఏమో ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ కాలేజ్లో ఒక ఉద్యోగి, సాధారణమైన ఉద్యోగి. ఆయన నెలంతా కష్టపడి డబ్బులు కూడబెట్టి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. పెళ్ళి సంతోషంగా జీవిస్తున్న వీళ్ళ లైఫ్లో ఈ వేస్ట్ ఫెలో, ఈ దరిద్రుడు ఎంటర్ అయ్యాడు. ప్రేమ వ్యవహారం సాగించాలి వీళ్ళిద్దరు. నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక 1 second ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు చూసారా, ఇక్కడ ఇతనే ఈ అమ్మాయి భర్త. చంపేసింది. ఎలా చంపిందో పోలీసులు కూడా పిచ్చి అయిపోతూ ఉన్నారు. అంత దారుణంగా చంపింది. ఈ అమ్మాయి వీడు ప్రేమ వ్యవహారంలో ఉన్నారు. వీడికి ప్లాన్ ఇచ్చి ఇంటికి రా, మా ఆయన్ని చంపేద్దాము, అప్పుడు మనకి అడ్డుండడు, మనం సంతోషంగా జీవించవచ్చు, బెడ్రూమ్లో సంతోషంగా ఉంటుంది, ఇవన్నీ చెప్పి వీడికి ఇంటికి పిలిపించి, వీడొచ్చేది కాకుండా వీళ్ళ ఫ్రెండ్ సాయి కుమార్ని తీసుకొని వచ్చి వీడు ఆఫీస్ నుంచి ఇతను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి సరదాగా ఫ్యామిలీతో గడుపుదామనేసి కూర్చుంటే గొంతుకి 3 చున్నీలు, ఆడపిల్ల వేసుకునే చున్నీలు 3 బిగబెట్టి గొంతుకేసి చంపేశారు. అసలు చూస్తూ ఉంటే బా మరి ఇంత దారుణమా? చూసారు కదా, దో ఈ మహానుభావుడే సాయి కుమార్. ఈ మహానుభావుడి పేరు సాయి కుమార్. వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. ఈ అమ్మాయితో రిలేషన్ వీడు. పోనీ వ్యవహారం ఓకే, ఇష్టపడితే ఇంట్లో చెప్పి వెళ్ళిపోవాలి. పెళ్ళైనా సరే ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. చంపేయడం ఏంటి? సిగ్గుందా, బుద్ధుందా? ఆ చిన్న పిల్లోడు 12 years బాలుడు అనాథ అయిపోలేదా? చిన్న బాబు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని చదవగలుగుతాడు? తల్లి లేదు, తండ్రి లేదు, కుటుంబం లేదు. ఈ ఒక్కడి వల్ల ఫ్యామిలీయే నాశనం అయిపోయింది. ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయి అనాథగా పడి ఉన్నాడు ఇంట్లో. చూడండి ఒక్కసారి నేను చూపిస్తాను మీకు. ఈ మహాతల్లే స్వామి ఇక్కడ కనపడతాను చూసారా, ఇది వాడు నివసించే ప్రాంతం. ఎవరైతే అబ్బాయి ఉన్నారో వాళ్ళు నివసించే ప్రాంతం ఇది. ఐ విల్ షో యూ వన్స్. పాపం ఆయన ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకొని, అతని పేరు అశోక్, పాపం ఉద్యోగం చేసుకొని ఇంటికి వచ్చి పిల్ల భార్యలతో సంతోషంగా గడిపేవాడు. చాలాసార్లు 6 నెలలు ముందే తెలిసింది ప్రేమ వ్యవహారం, కానీ చాలాసార్లు సర్ది చెప్పాడు, వద్దమ్మా ఇది తప్పు, ఇంకా ఆపేసేయి, ఆపకపోతే ఇంకా మంచిది కాదు అని చెప్పి చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ అమ్మాయి పిచ్చ గాఢ ప్రేమలో ఉంది. అసలు పిల్లాన్ని కూడా పట్టించుకునేంత ప్రేమలో ఉంది ఆ అమ్మాయి. అంత ప్రేమ మోజులో పడి పిల్లాన్ని కూడా మర్చిపోయింది. సమాజం అట్లుంది. ప్రేమ వ్యవహారం. ఆ బిడ్డ ఏం తప్పు చేశాడు చూడండి, ఇతన్నే చంపేసింది. ఇంట్లోనే వాళ్ళు ఉంటారు కింద. పక్కనే ఎవరైతే మహేష్ ఉన్నాడో వాళ్ళ ఇంటి పక్కనే ఉండేటోడు. పోనీ ఏం పని చేసేటోడు ఈ అబ్బాయి అంటే మేస్త్రి పని. కొంచెమన్నా కడుపుకి గడ్డి తినే వాళ్ళు అయితే ఇలా ఆలోచించరని నేను అనుకుంటాను. ఈ అబ్బాయి ఈ అమ్మాయిని లవ్ చేసి కుటుంబాన్ని నాశనం చేశాడంటే ఇంకా ఆలోచనలో ఉన్నారు చుట్టుపక్కల గ్రామస్తులందరూ. అసలు సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు 1 కాదు 2 కాదు, ఎన్ని? మొన్నటికి మొన్న భార్యను చంపేశాడు బండరోకలతో కొట్టి తెలంగాణలోనే. దానికి ముందు మతం గురించి మాట్లాడినాడని చెప్పి చెట్టుకు వేలాడి తీసి కాల్చేశారు. అరే మనుషులే మనమంతా. ఈ హింసాత్మకంగా దారుణంగా మారడానికి ఏంటి కారణాలు? ఇంకొక ఆవిడేమంటే గ్రైండర్లో పెట్టి పూర్తి చేస్తుంది. ఇంకొక మహానుభావుడైతే గ్రైండర్లో మిక్సీ చేసి పొడి చేసి దాన్ని బయటపడేస్తాడు, క్లూస్ దొరకకూడదు అనేసి. అరే ఒక మనిషిని చంపేటప్పుడు లోపల ఆలోచనలు ఎలా వస్తాయి నాకు అర్థం కావట్లేదు నిజంగా. నాకైతే ఒళ్ళు గగ్గులు పుడుతుంది అట్లే, నాకు నిజంగా చెప్తా ఉన్నాను. కానీ చూడండి ఎంత చక్కగా ఉంది ఆడపిల్ల. అందాల రాని ఇప్పుడు స్టేషన్లో ఊచలు లెక్క పెడతా ఉంది, ఊచలు. ఇది పరిస్థితి ఇప్పుడు. ఆ పిల్లాడేమో చదువు లేకుండా, ఇంకా చదువు సంధ్య లేకుండా రోడ్డు మీద తిరుగుతాడు. ఈడేమో జైల్లో ఉంటాడు, ఆడేమో జైల్లో ఉంటాడు. తండ్రి లేడు,
ఎవడ బతుకు నాశనం అయింది ఇక్కడ? ఎవరి జీవితం నాశనం అయింది ఇక్కడ? చిన్న పిల్లోడు భవిష్యత్తు నాశనం అయిపోయింది ఇప్పుడు. ఎందుకు? ప్రేమ వ్యవహారం, ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నందుకు. ఇంటి పక్కనోడితో ఇల్లీగల్ రిలేషన్షిప్, మొగుడు వద్దన్నా ఆపేయకుండా మళ్ళీ 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 అదే తప్పు చేస్తున్నావు కాబట్టి తప్పనికి ఏమంటారు? సరే చంపేశావమ్మా, చంపేశావు. ఇది వీడు చంపేసిన తర్వాత ఏం ప్లాన్ చేశారో తెలుసా? ఇదంతా బాగానే ఉంది, ఏం ప్లాన్ చేశారో తెలుసా? పిచ్చి అయిపోతారు వింటే మాత్రం. చంపేసి వీళ్ళిద్దరు పరారు. జూటు ఎప్పుడైతే ప్రాణం అయిందో ఆ మనిషికి, పరారు వీళ్ళిద్దరు. ఈ అమ్మాయి ఆ బాడీని మోసుకెళ్ళి బాత్రూంలో కూర్చోబెట్టేసి హార్ట్ అటాక్ అని చెప్పి నమ్మించింది. పోలీసులకి, చుట్టుపక్కల వాళ్ళ గ్రామస్తులకి, బంధువులకి అందరికీ హార్ట్ అటాక్ అని చెప్పి నమ్మించింది. ఓకే, నమ్మినారు. వీళ్ళ అంకులు, వీళ్ళ బాబాయ్, వీళ్ళందరూ వచ్చి బాడీని చూసిన వెంటనే ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఓకే, సర్లే మైండ్లో పెట్టుకున్నారు. పోస్ట్ మార్టం చెయ్యాలి అని చెప్పి పోలీసులు, కుటుంబ సభ్యులు అందరూ కోరుతూ ఉంటే, కానీ భార్య ఒకటే పోస్ట్ మార్టం చేయకు నా భర్తని అని చెప్పి కోరింది. ఇదేం భార్య నాకు అర్థం కావట్లేదు. పోస్ట్ మార్టం చేస్తే నిజం ఎక్కడ బయటపడుతుందో అనేసి భయపడి పోస్ట్ మార్టం వద్దనింది. కానీ పోలీసుల స్టైల్ ఇంకోటి ఉంటుంది కదా, ఖచ్చితంగా ఎందుకు చనిపోయాడు, ఏ కారణం వల్ల చనిపోయాడు, ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు. కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాలి, ఏం జరిగిందో బయట రావాలంటూ కూడా పోలీసులకు సిఫార్సు చేశారు. ఇంకా పోస్ట్ మార్టం చేసిన తర్వాత విషయం బయట వచ్చింది. ఇదంతా చనిపోయిన తర్వాత, అంత్యక్రియలన్నీ పూర్తయిన తర్వాత నిన్న వెలుగులోకి వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. గొంతు చుట్టూ మొత్తం నర్వ్స్, బోన్స్ మొత్తం టైట్ అయిపోయి విరిగిపోయినాయి లోపల. అంతా గట్టిగా బిగించున్నారు. అరే మనుషులా ఇంకేమన్నా? మనుషులను చంపేయడం ఏంటండి? అదేమన్నా రోబో పిల్ల అనుకున్నారా అన్ని? అనేమన్నా రోబోనాడు? మనిషే, ఆడికి ఊపిరి ఉంటుంది, ఆడికి కొడితే నొప్పి తగులుతుంది. వాడిని చంపేయడమేంటి? ఈ అమ్మాయి కోసం వాడిని చంపేయడమేంటి? ఆడేం తప్పు చేసినాడు? ఉద్యోగం చేసి కష్టపడి జీతం కొనసాగించి, జీతం అంతా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి, పిల్లల్ని అంతా కష్టపడి చదివించి, భార్యకి ఇష్టమైతే భార్య చేత ట్యూషన్ సెంటర్ పెట్టించి ఇంటి దగ్గరే పిల్లలకి చదువు చెప్పిస్తా ఇంత సపోర్ట్ చేసిన భర్త భార్య చంపేసింది. ఇంకా రేపు పొద్దున పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడతా ఉన్నాడు ఒక్కొక్కడు. యాడ మిక్సీలో కాళ్ళు వేసి మొత్తం నలగూడేసి బయట పంపించేస్తారేమో అనేసి, యాడ తినే అన్నంలో విషం కల్పించేస్తారని భయపడతా ఉన్నారు రేపు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు. మరి ఇంత దారుణంగా ఉన్నారంటారా నాయన? సార్ చూడండి, ఇదండి ఇది వాళ్ళు నివసించే ప్రాంతం. ఈ మొగాడే చంపింది ఈ అమ్మాయిని. చూడండి, ఇది పెళ్ళైన ఫోటో. ఇది ఒక్కసారి ఇది ఫస్ట్ పెళ్ళైన ఫోటో. ఇది ఈ ఇంట్లోకి వాళ్ళు వచ్చి కూడా ఏదైతే ఇల్లు ఉందో, ఇక్కడ ఈ ఇల్లు ఉందో 4 years అయింది అంతే కట్టి. 4 years అయిపించి మంచి లైఫ్ కొనసాగిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి కూడా బయట రాకుండా బుద్ధిగా ట్యూషన్ చెప్పుకొని పిల్లలకి బతికేది. చివరికి వీడి చేతిలో బలైపోయింది. పాపం మేము చూడండి, ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేసుకుంటా చూడండి చక్కగా పిల్లలు. ఈవిడే మహాతల్లి. ఈడు తెలుసా? ఈ మొగోడు, వీడి పేరు సాయి కుమార్. ఈ మొగోడు వీడు హెల్ప్కి పోయినాడు ఫ్రెండ్కి. గడ్డి తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా ముఖానికి నువ్వు? చంపేయడానికి ఇతను హెల్ప్ చేసినాడు. ఈయన కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అందులో. ఇప్పుడు ఏమైంది? భవిష్యత్తు లేకుండా పోయింది కదా నీకు కూడా. ఒక చిన్న ఆడబిడ్డ కోసం చూడండి ఇది పరిస్థితి. ఇది కాకుండా హస్బెండ్ ఏమో పొద్దున పోతే సాయంత్రమో రాత్రికో వస్తాడు. పాపం ప్రైవేట్ ఉద్యోగం, కాలేజీలోనో లెక్చరర్ కానీ ఏదో చేసుకొని సాయంత్రం వస్తాడు. ఈ మహానుభావుడు మహేష్ అనే వ్యక్తి, ఏదైతే నేను మీకు ఫోటో చూపించానో ఇదండి, ఈ మహానుభావుడు ఏదో మీసాలు పెట్టుకుని తోపులాగా ఉన్నాడు. కానీ ఈ మహానుభావుడు ఇంటి పక్కనే ఉంటాడు అద్దెకు. ఈ మహానుభావుడు ఇక్కడ ఇల్లు కనిపిస్తాను చూసారా? ఈ వేలు చూడండి, బాగా చూడండి. ఈ వేలు ఇక్కడ ఈ డోర్ కనిపిస్తుందా? ఈ డోర్లో దూరం వెళ్ళేటోడు. బయటకు వస్తే ఎక్కడ బయట వాళ్ళు చూస్తారు, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారేమో చూస్తారనేది మనసులో పెట్టుకొని దొంగదారులు కూడా చూస్ చేసుకున్నాడు మహానుభావుడు. 1 రోజా 2 రోజుల రోజు ఇదే పనులు వీళ్ళకి. పోయి నాశనం చేసి, కుటుంబాలు నాశనం చేసి, సమాజం ఎటువైపు వెళ్తూ ఉందో కూడా ఇంకా అర్థం కాని సిచ్యువేషన్. ఒక పక్క అభివృద్ధి ఒక పక్క టెక్నాలజీలు పెరుగుతూ ఉంది. మనమేమో ఇంకా ఈ ప్రేమ వ్యవహారం ఇంకా ఇల్లీగల్ రిలేషన్షిప్లు ఇక్కడే ఉన్నాం మనం. ఇంకా ఒక్కొక్క దేశంలో చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతూ ఉన్నాయి. కానీ మన దేశంలోని ఈ దరిద్రాలన్నీ, మనం ఏం పాపాలు చేసుకున్నామో కానీ మన దరిద్రాలు ఇవన్నీ. ఇంకా ఇల్లీగల్ రిలేషన్షిప్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా. పాపం తిరుమలకు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నట్టున్నారు ఈ అమ్మాయి.
ఈ అమ్మాయి కొత్త పెళ్ళైనప్పుడేమో అమాయకంగా ఉండింది, ఇప్పుడేమో తీన్మార్ లెక్క ఉంది. ఈ మహానుభావుడు ఆ మహానుభావుడు ఇద్దరు కలిసి చంపేసినారు. ప్రస్తుతం పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా విచారిస్తూ ఉన్నారు కుటుంబ సభ్యుల్ని కూడా. ఇంకా అమ్మాయి అయితే పోస్ట్ మార్టం వద్దు, ఆ కుటుంబ సభ్యుల్ని కూడా నమ్మించే ప్రయత్నం అయితే చేసింది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం నిరాకరించారు. ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయాలి, లేదంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పి గట్టిగా కూర్చోవడంతో పోలీసులకు కూడా ఒక సవాల్గా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత బయట వచ్చిన నిజమేంటో తెలుసా, మొత్తం గొంతు చుట్టూ మొత్తం టైట్గా బిగించి అదొక నిఫుల్ మొత్తం ఇట్లా క్లెన్స్ అయిపోయినాయి. ఇది ఉంది కదా బాడీ పార్ట్, ఇది మొత్తం క్లెన్స్ అయిపోయింది లోపలికి. అంత దారుణంగా చున్నీలతో బిగబెట్టి చంపేశారు. మళ్ళీ ఇది తప్పించుకోవడానికి హార్ట్ అటాక్ నాటకం. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు, విచారణ అయితే కొనసాగుతూ ఉంది. దీని గురించి ఏంటి వివరాలు అనేది కూడా ఇంకో వీడియోలో మీ ముందు ఇట్స్ యూ టీవీ.